హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికి మా గృహప్రవేశము డేట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పేసినాము లాస్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఇంకా గృహప్రవేశంకి సంబంధించి మేము ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. చూడండి, మా ఊళ్ళో చుట్టూ పెట్టేసుకొని మధ్యలో కూర్చుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలా ఏంటి? మాకేమో ఇక్కడ ఇంటి ముందుకేమో కారు రాదు. ఇప్పుడు ఇవన్నీ కార్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి కానీ ఇట్లుంటే ఎట్లా అంటే ఇట్లుంటే అసలు ఎట్లా తీసుకుపోతా చెప్పండి. కానీ అవి ఉన్నాయి కదా బిందెలు, ఎంత కాస్ట్ ఉన్నాయంటే 2200 ఒకటి. సారీ, ఇవి కాదు 2200, ఇంకా పెద్దగా ఉన్నాయా ఇవే? ఎంత వేసిండు? 2200కి ఇచ్చిండు. నేను చెప్పింది అదేగా, 2200 అయింది మేము తీసుకున్నా అంటాను. అన్నీ ఒకటే. అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఇత్తడి రాగి కూడా పెరిగింది. స్లోగా ఎందుకు వస్తున్నాడు? నిద్ర వస్తుంది, కళ్ళు మూత ఆల్రెడీ 12:30 అవుతుంది. నిద్ర వస్తుంది, మళ్ళీ పొద్దున్న లేవాలి. మన ఇంట్లో ఫంక్షన్ మన మాత్రం 3-4 రోజులు సూర్యుడు పడతాయి. అట్లయితే తప్పదు, చేయక తప్పదు. ఎవరు చేస్తే మనమే చేసుకోవాలి. ఇందా చాలా సేపు అయింది అడుగు కూర్చోండి. అవును, నేను అన్ని కవర్లలో పెట్టుకుని ఏంది అట్లా ఇంతసేపు? ఇవన్నీ తెచ్చినా, మళ్ళీ కొత్తగా ఇవి తెచ్చినా బెడ్రూమ్ లో నుంచి. ఇప్పుడు మళ్ళీ ఇవి తీసుకుపోయినాయి మళ్ళీ ఇటు తీసుకురావాలా లేకపోతే ఇంకా అక్కడే ఉంచుతావా? తీసుకురాకపోతే ఆడి ఎంబటే షిఫ్ట్ చేసేస్తారా? మరి ఇంకే ఎంబటే షిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఇన్నే ఉంటావా? అప్పుడు సంగతి అప్పుడు నాకు అప్పుడు ఆలోచన. సరే కానీ తొందరగా ఫాస్ట్ కానీ నిద్ర వస్తుంది. అవేవి కొత్త తెలియదు. ఈ డబ్బాలలో ఉంచితే ఎక్కువ అవుతుందండి ప్లేస్. యాక్చువల్గా ఇంకా అసలు ఇంత అడవుడు ఎందుకైందంటే నేను లేను. అడవుడున్నా లేపని ఎన్ని చదువుకునే పని ఎట్టయినా ఎవరికైనా ఉంటుంది. అంటే మనం ఈవినింగ్ వెళ్ళే పని మనం ముందు రోజు చేసేసుకుంటే ఈ రోజు ఈవినింగ్ వెళ్ళకపోయేటోళ్ళం, ఈవినింగ్ ఈ పని చేసుకుంటోళ్ళం. ఏమొద్దు, ఎన్ని బాక్సులన్నీ అక్కడికే తీసుకురా. ఏంటి మళ్ళీ ఈడెందుకు అంతా ఈడ పెట్టేసి పోదాం, తర్వాత ఇక్కడికే ఇంటి ముందుకు వస్తుంది. నాప్కిన్ ఇది ఏంటిది? నాప్కిన్ అను ఇట్లా పెట్టిన కొన్ని కవర్తో నలగకుండా. ఇది మా ఆయనవి పై పంచ. ఇది నాప్కిన్ కావాలి చేతిలో జేబులో. సెంటు వాసన వస్తుంది. రాని ఏటన్నా పక్కకు పెట్టండి. మొత్తం ఇంటి నుండి వేస్తే మళ్ళీ రేపు పొద్దున ఊడ్చి పూజ మీది ఒక జత అయిపోయింది, ఇంకోటి రెండోది కూడా నేను పెట్టేస్తే ఒక పని అయిపోయింది. ఇందులోనే వచ్చింది పై పంచ కూడా. నన్ను అడిగి అరిస్తే మాత్రం మూకొని నా పని నాకు అసలే మతిమరుపు ఎక్కువ. ఇద్దరం మతిమరిపోలేము మా ఆయన. అందుకే సాయంత్రం ఎండ తీసుకొచ్చి ఏది కనపడుతుంది పిచ్చిదారిలాగా అన్ని ముందు పెట్టుకొని కూర్చుంటుంది అనమాట. రేపు నైట్ వేసుకునేది. యాక్చువల్లీ ఇలాంటి 3 డ్రెస్సులు ఉన్నాయి, 3 పొట్టిగైపోయినాయి. మళ్ళీ కొత్తది తీసుకున్నాను. ఎల్లుండి బర్త్డే బాబుది. అది ఈవినింగ్ నైట్ టైం కాసేపు ఉంచుకుంటాడు. తర్వాత నైట్ టైం కాసేపు కాదు, నైట్ టైం చాలా పడుతుంది. మీ ఇద్దరు 2 జతలు అయిపోయాయి అంతేగా. బాక్స్తోనే పెట్టిన తీయాలా? ఇవి ఉంచానా? బట్టలు అయిపోతే సగం అయిపోయింది. సరే, ఒక గంట ఖాళీ అయిపోయింది. మీది ఒకటి అయిపోయింది, నాది మమ్మీది అది అయిపోయింది. దీంట్లో ఏం పెట్టిన ఎక్స్ట్రా? దీంట్లో అది అవి పెడతావా? అవి అను టవల్స్, బ్లౌజ్ పీస్లు. ఇవి కొత్త టవల్స్ తీసుకొచ్చాము. దేని కడుగుతారో తెలియదు కదా అని నా దగ్గర ఒక 3 ఉన్నాయి, బయట ఒక 2 తీసుకొచ్చాము. ఇంకోటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇవి తీసుకున్నాము, లైన్ టైప్. ఇది రెగ్యులర్ టవల్స్ దీంట్లో ఎందుకు పెట్టినా? ఇంకా మామూలు జెండు బామ్తో సహా తీసుకొస్తుంది. జెండు బామ్తో
ఏది అది పెట్టినా కాళ్ళు నేను నొప్పులేసే నైట్ నిద్ర తలకైనా వస్తుంది రాసుకోవచ్చు నా బాధ నాది ఈ బెడ్షీట్ దాంట్లో ఇవి రెగ్యులర్ టవల్స్. యాక్చువల్గా ఒకరోజు ముందన్నా ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురన్నా వస్తారు చుట్టాలు. మాకేంటి మీ ఇద్దరే ఉన్నాం. మనం చేసుకోవాలని రాసింది దేవుడు. సుంత ఉండేది పాపం, కానీ ఈ బట్టలు సుంత వాళ్ళేమో అక్కడెక్కడో ఉంటారు. మళ్ళీ మేము అటేగా పోయేది. ఇందులో టవల్స్ పెడతా కొత్తవి పాతవి పెట్టు, దీంట్లో నేను గాజులు అవి పెట్టుకుంటా. అవి షాపింగ్ చేసేవాడు ఓపిక లేదు, వీడియో తీయలే అసలు. తీయనప్పుడు తర్వాత అబ్బా తీస్తే బాగుండేది, గుర్తుగా ఉండేది. బ్లాగ్స్ కూడా అవి తర్వాత అనిపిస్తుంది అన్నీ అయిపోయిన తర్వాత. తీసేటప్పుడు ఓపిక ఉండదమ్మా, పని అయిపోవాలి ఫస్ట్ అని టెన్షన్ ఉంటుంది. షాపింగ్ వాటికేమో చందు సునీత వీళ్ళు వచ్చారు కొన్ని. మేము చూసారుగా వీడియోస్, బేగా బజార్ పోయిన వీడియోస్. బట్టలు ఆ రోజు నగలు కొన్ని తెచ్చినాము. ఇవన్నీ ఇప్పుడేమో కొంచెం ఈ పూలు కానీ అవి కానీ మా అనిల్ ఉన్నాడు, వాడికి చెప్పిన వాడు వెళ్ళి పొద్దున్నే తీసుకొని వస్తా అన్నాడు. నాకు ఏదైనా కావాలంటే నువ్వు చెప్పు బాబాయ్ నీకు ఎందుకు అంటాడు. కొంచెం లెంతీగానే ఉంటుంది, ఏమైనా కావాలంటే. మరి రేణుకా కూడా అన్నయ్య ఏమన్నా కావాలంటే చెప్పండి, ఏమన్నా చెయ్యాలంటే ఉంటుంది. అక్కడ ఏముంటుంది, అడిగిపోయిన గంట చదువుకొని వస్తాం కాబట్టి కాబట్టి అందులో తీసి ఇవ్వడం ఉంటుంది. ఏమైనా తీసుకొచ్చే ఏమన్నట్టు చెప్పండి, తీసుకొస్తా అంటాను. ఓకేలమ్మా ఏమన్నా ఉంటే చెప్తానులే అన్న. మళ్ళీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి మేము చూడలేదు అనమాట. నాకు ఒక అబ్బాయి ఇంకా అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. మనం మేము తీసుకున్న వైపు కూడా ఉన్నారు. చేసుకుంటారు ఎందుకంటే డెకరేషన్కి 2 BHKకి 25,000 22,000 అట్లా అడిగారనమాట. చూద్దాం, మనం మేమే చేసుకుందాం అనుకుంటున్నాం. ఎలా వస్తుందో ఏమొస్తుందో చూడాలి. దీనికి ఇదే సరిపోయింది కరెక్ట్గా. వినారా దీంట్లో వేసుకుంటే అన్ని దండలు అయితే తెమ్మన్నాము. దండలు అయితే మనకి దీంట్లో వేసుకున్నాం. ఆ చిన్న ఫ్లక్కర్స్ తెచ్చి మనము తగిలించుకోవచ్చు. దండలు అయితే ఫోన్ ఆడబడేసిన ఇది ఎప్పుడు పెట్టుకోవాలి, అందరు పెట్టుకున్నారు, నేను ఒకదాన్ని పెట్టుకోలేదు. మా దీవెనమ్మ యోధ అన్నను అక్కడ వాళ్ళు సునీత కూడా పెట్టుకుంది అనుకుంటా. ఏంటో ఫంక్షన్లు అంటే ఏందో అన్నీ నాకేం లేవు. ప్యాంట్ షర్ట్ తగిలించుకోవడమే. ఈ క్లిప్స్ ఈ ఓనీలు ఏదో నేను మధ్యాహ్నం మర్చిపోయాను. దీని డ్రెస్ ఇది వాసంచి గాజుల్ని దీంట్లో పెడితే ఇక సేఫ్ పట్టుకోవచ్చు. అన్ని బ్యాంగిల్స్ ఇవి ఈ కవర్ ఇట్లా పెట్టైనా స్టిక్కర్స్. ఇంకొక ఎక్స్ట్రా ఫోన్ ఉంది. ఇవి బాష్కాలు, పుస్తలు, కళ్యాణానికి మాన గుర్తు నగల డబ్బా పెట్టిన దీంట్లో పని అయిపోతుందిగా. ఏది పడితే అది పెట్టు. గుర్తుండడానికి నేను మిమ్మల్ని అడిగితే చెప్పండి అప్పుడు దేంట్లో పెట్టిన. ఎందుకు వీడియో ఉంది, వీడియో చూసుకో. ఓకే అండి, వీడియో ఇప్పుడు మొత్తం ఏది చదివేదాకా తీస్తూనే ఉండాలి. చైన్ పోతుంది. జ్యువెలరీ అయిపోయింది, బ్యాంగిల్స్ అయిపోయినాయి. డస్ట్బిన్ కవర్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాను. డస్ట్బిన్ అవును, అవి పెద్దవి బ్యాగేజ్ కవర్స్, బ్యాగేజ్ తేవాల్సింది. అద్దం ఎవరైనా రెడీ అవ్వడానికి అక్కడికి వచ్చిన ఉమా అక్కడ పెద్ద 2 అద్దాలు పెట్టించిన బెడ్రూమ్ లో. అప్పుడే లోపలికి వెళ్ళాం కదా జల్లు వేసుకోవడానికి నైట్ టైం. ముందు కాదు, ఇప్పుడు మా అమ్మ అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలిగా బయట ఒకటి. అది 2 దువ్వెనలు, ఇది ఫ్యాన్సీకి సంబంధించినంత ఈ బ్యాగ్, గ్రీన్ బ్యాగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ తాడే ఉంది కదా, దేనికన్నా పనికి వస్తుందా? ఇందులో అయిపోయింది. ఓపెన్ చేసి ఇట్లనే పెడతా, తర్వాత గుర్తుంటుంది కదా. బట్టలకి ఇది ఒకటి అయిపోయింది. ఇంకా క్లిప్స్
పౌడర్ ఇవన్నీ మా దేవుని బాబు పడుకున్నాడు నిన్న పోయింది ఇక నేను వచ్చి వాడే బెడ్షీట్స్ బ్లాంకెట్స్ తీసుకొని పడుకున్నాడు చదివని అమ్మ నువ్వు పడుకోవు అమ్మ ఇక చూస్తా ఉన్నాడు వచ్చింది నేను బయట పెడితే ఎప్పుడు చదువుతారు ఇవన్నీ ఎప్పుడు చదువుతా వాష్రూమ్స్ నీట్గా లేకపోయినా వాష్ బేసిన్ నీట్గా లేకపోయినా ఇంట్లో ఏదన్నా స్కూల్ నుండి వచ్చేసరికి ఏదైనా ఆకుకూరలు ఇల్లు నేను ఏదైనా పని చేసుకుంటూ కూడా లేదని ఏంటమ్మా ఇట్ల నుంచి చెత్త చెత్తగా ఇల్లంతా అది అట్లా రాదు కట్ చేయనా కట్ చేయాల్సిందే సీజర్ ముందు తెచ్చుకొని పెట్టుకున్న బద్దకంగా ఇది మా ఆయన కొత్త బట్ట మర్చిపోయింది ఎందుకు మర్చిపోయినావు ఇక్కడేగా ఉన్నాయి దాంట్లో పెట్టండి ఇక్కడే పెట్టు దీంట్లో పెట్టు కవర్తోనే పెట్టాల్సింది కదా సరే పెట్టలే ఇక పెట్టు అదే ఖాళీ అయింది ఇది కూడా ఖాళీ అయింది చూసాను ఖాళీ అయింది నెక్స్ట్ ఏంటి కాంచికి సంబంధించింది మేకప్ బ్యాగ్ బ్యాంగిల్స్ బాగా రాపిద్దా ఫస్ట్ ఇది పెట్టుకోవాలి ఎన్ని చదువుకున్నా ఆటోమేటిక్గా అన్ని మర్చిపోతూనే ఉంటాం కదా ఏదో ఒకటి మర్చిపోతాం అలా తీసుకొచ్చుకోవాలి మళ్ళీ చూద్దాం ఏం మర్చిపోతాం పోయిన తర్వాత ఏదో ఒకటి అవసరం సహా తీసుకెళ్తున్నాను బియ్య పిండి ముగ్గు పేస్టు సబ్బులు షాంపూలు ఎందుకు పక్కనే కిరాణా షాప్ ఉంది పోయి తెమ్మని మనకు తెలియదా నీకు నన్నే అరుస్తారు తర్వాత ఎవరు ఏ టెన్షన్లో ఉంటారో తెలియదు తెచ్చుకోపో అంటారు నేనేం పోను ఎందుకు లోపల పోతా ఓకే ఇంకా నెక్స్ట్ డెకరేషన్కి సంబంధించి అది జిప్పేసేసేయండి దాంట్లో పెట్టాల్సిన ఏం లేవనుకుంటా వేద్దాం వేద్దాం ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ పూజకి ఇంకా అవుతూనే ఉందండి ఇప్పటికి హాఫ్ అన్ అవర్ దాటింది అంటే మీకు వీడియో కొద్దిసేపు ఆఫ్ చేసిన ఇది కూడా ఇందులో పెట్టేస్తున్నాయి పెట్టేసి దేంట్లో ఒక దాంట్లో పెట్టాల్సిందే కదా పెట్టనడిపోయి అన్ని ఎతుకుతూనే ఉండాలి డోర్ చేయమంటే ఏసీ వస్తుంది సౌండ్ వస్తుంది యాక్చువల్గా మేము ఇక్కడ ఏసీ ఫ్యాన్ కొనలేకపోతున్నాం ఇది అక్కడ 3 days ఎలా పడుకోవాలి ఫ్యాన్ గాలికి ఏమన్నా ఏసీ గిఫ్ట్ ఇస్తే బాగుంది పైనుంచి ఇలా ఏసీ ఊడిపడాలి ఏం చేసి ఏంటిది అది ఎట్లా తీసిన పొద్దున్నే ఇది అవును ఎట్లా తీసినావు మళ్ళీ ఎట్లా స్టిక్ అయింది అది ఏమో ఎట్లా తీసినామా చూసినామా చూసినావు అది కాదే డబ్బా డబ్బానండి జాగ్రత్తగా పట్టుకోవాలి వీటిని అది జాగ్రత్త పట్టుకోవాలని నేనే పడేస్తున్నా ఇవి అవసరం లేవు ఈ బిల్లులు ఇవన్నీ అయిపోయినాయి అది జిప్పేసేయమని చెప్పి ఇదొకటి ఇది పూజ అన్ని పాల్గొనిచ్చేది ఇది కూడా లోపలికి తీసుకెళ్ళేది ఇందులో వేస్తున్నా ఇది కూడా ఉంచనా ఇది తీయనా తీయక ఎందుకు తీయాలి ఇందులో పెడతాను తీసి పెట్టినా తీయకుండా పెట్టినా అదే సైజు ఉంటుంది పెద్ద అన్ని బస్సు ఇట్లా తీసుకెళ్ళేవేమో ఇంకా దాన్ని కవర్లో పెడతాం సంచిలో
ఇంకా ఇన్ని ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ని అయినాయి. సర్దితే ఇప్పుడు ఇన్ని అయినాయి. ఆ బెడ్షీట్స్ ఎట్లాగో తీసుకెళ్ళేవే, ఇంకా ఇవి పెట్టాలి. అది మొత్తం నిండిపోయింది అదొకటే. దాంట్లో ఏదన్నా ఇటు సైడ్ ఖాళీ ఉంది, అటు సైడ్ ఏమన్నా ఈ గిన్నెలు ఏ ఎందుకు దొరకవు మా ఏమైనా కార్డ్బోర్డ్ బాక్స్లా దొరకపోవడానికి. ఇటుగా అటు పెట్టాల్సిందేమో, ఇటు అడ్డంగా దారిలో. డ్రెస్సుల కవర్లు, డ్రెస్సెస్. నిద్రపోవడం మర్చిపోతున్నాను. ఏమన్నా మర్చిపోతాను అవుతుంది, చదువుతూ ఉంటాయి. మరి దొరకని అయితే ఉండవుగా ఇవి. దాంట్లో మూతుంది జాగ్రత్త. పెట్టాల్సింది లేదని ఆంటీ ఇచ్చింది. ఏంటి ఇస్తున్నావు? ఆడబెట్టి గుర్తుంటుందా? పొద్దున వాడు వచ్చి టనగాలి పొద్దున్న లోపలి కానండి, ఏమనాలి లోపలి కానండి. అదేమన్నా బాక్స్ ఏమైనా ఉందో ఆడుకునేదని తీయగానే. ఇవి కూడా కొనుక్కొచ్చుకున్నాం పుల్లలు ఇవి వేస్తాను రేషన్. అడుగు నీరు పెట్టా, ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి, ఏం కావుగా. అవి వంకర పోతాయి. అదే అడుగుతున్నా, ఇట్లా పెట్టినా ఉల్టా లేదా క్రాసులు ఇట్లా సైడ్ కని పెట్టు. ఇట్లా ఉంటుంది కలర్. అట్లుంటే ఏం కాదు. ఓకే ఏం కాదు. ఇంకేమైనా పడితే చూడు దాంట్లో. పట్టవి ఇరుగుతాయి ఆల్రెడీ. ఇరిగితే ఏమి ఇరుగుతాయి? ఇవి ఉన్నాయి, ఇగో ఇది పడితే చూడు. ఇదన్నా లేకపోతే ఆ చిన్న అది పెట్టు. అంటే ఒకటి ఎక్కువ అవుతాయి. ఫ్రిడ్జ్లో ఇంకొక దాంట్లో గిన్నెలో నీళ్ళు పెట్టి పెట్టాలి పొద్దున కూల్ వాటర్ క్యారీ చేయడానికి. ఆల్రెడీ ఒక గిన్నె పెట్టి ఐస్ పెట్టాలి. వాటర్ ఎక్కడి నుంచి పడుకొని పోవాలా? కూల్ వాటర్ పోసుకొని ఫిల్టర్ పట్టుకుంటే రేపు పొద్దున వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత డెకరేషన్ చేసేటప్పుడు వాటర్ అవ్వగా 2 బాటిల్స్ అని మనకు వస్తాయి. ఇది పాలు పొంగిచ్చు దాంట్లోనే బియ్యం. ప్లేస్ లేదు, ఎక్కడో వద్దు, దాంట్లో వేరు పట్టదు మా దీంట్లో. ఇక్కడ పట్టదు. ఇగో పైకి ఉంది ఇదే. ఎట్లా పెడతావు? కింద పడవా? వెహికల్లో పెట్టినప్పుడైనా కింద పడతాయి, అటు ఇటు పడతాయి. అవి పైన అడుగు షాంపులు మళ్ళీ. సీజరు చాకు కరెక్ట్. దీంట్లో ఉంది సీజర్, ఇంట్లో లేదు. దీంట్లోనే సోప్స్, చాకు, సీజరు, కాడు అన్ని దీంట్లో వస్తుంది మిగిలినవి. పెట్టేసి అది ఈడిచ్చినవన్నీ మళ్ళీ ఆడ తీసి ఈడ చిన్న ఇంట్లో తీసి పెద్ద ఇంట్లో పెట్టడం అవుతుంది. ఇది ఉంటే నాకు భయం అవుతుంది. ఇదనమాట మొత్తానికి అయితే మా లగేజ్. అమ్మో లగేజ్ ఇలా చూసినా ఇప్పుడు చూసిన తేడా లేదా?
1 2 3 4 5 6 7 మంచం ఎత్తే అందుకే సరిపోదని 9 10 అవి బకెట్స్, చేపలు, మాప్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా రెగ్యులర్ బట్టలు పెట్టలే. వాయ్యా అవి మర్చిపోతా. మమ్మీకి నైట్ డ్రెస్సెస్ అను నాది అడివి నాది ఒక 2 డ్రెస్సులు 2 నైటీలు. ఓకే అండి, ఇదన్నమాట మా లగేజ్. ఏమేం చదువుకుంటున్నావు, ఏం తీసుకెళ్తున్నావు. ఇది బ్యాంగిల్స్ బ్యాగు, జాగ్రత్తగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. 1 అవర్ పట్టింది. బాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.